ఒకడు బాలకృష్ణుని యొక్క ఉపాసన చేస్తున్నట్టు వాడు. వీడు కళ్ళు మూసుకోగానే వెన్న మాయ అయిపోతుంట. ఒకరోజు కళ్ళు తెరిచి అదే మాయ అయిపోతుంది. వాడు మనవాడు తినేస్తున్నాడు. ఇప్పటికీ ఇంట్లో వాళ్ళమే అరిచాట. ఎక్కడ తెచ్చారు ఇంట్లో వాళ్ళందరూ. ఇంక ఉపాసన ఏమిటి నా బొంద? బాలకృష్ణ ఉపాసన అంటే నీ మనవడు బాలకృష్ణుడు కాదా? వీడు నా మనవడు అనుకుంటున్నావు. అందుకని నీకు ఇది పోవడం కోసం వాడు ఆ బాలకృష్ణుడు మనవడు రూపంలో వచ్చి వెన్న తింటున్నాడు రోజు. వెన్న వాడు తినేస్తాడు, నేడుస్తావు, వాడికి పెట్టకుండా. చాలామంది చూస్తూ ఉంటాం, దేవుడికి నైవేద్యం చేయడం కోసం అన్ని తయారు చేసి లోపల పిల్లవాడు వచ్చి తిన్నాడు, చీచి వీడు తినేసాడు. అప్పుడే నువ్వు అదేమిటిది వాళ్ళు నువ్వు ఎవరి కోసం నైవేద్యం చేద్దాం అనుకుంటున్నావు, వాడు ఆ రూపంలో వచ్చి తిన్నాడని ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు? అలా చేయగలిగినటువంటి వాళ్ళు గోపికలు, అలా చేయగలిగినటువంటి వాళ్ళే ఋషిపత్నులు. మన దశమస్కంధాలో మనకు వస్తుంది. కొంతమంది కూర్చుని యజ్ఞానికి చేయడం కూర్చున్నట్ట, యజ్ఞం చేస్తున్నట్ట. ఆ రోజు ఈ కృష్ణుడు మిగతా పిల్లవాడు వీళ్ళందరూ ఆవులను తొలుకుంటూ చాలా దూరం వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి నదిలో వాళ్ళు ఎగురుతూ గంతులేస్తూ ఆకలేస్తుంది. వీళ్ళందరూ ఆకలేస్తుంది అన్నారు. భాగవతంలో ఉన్న ఘట్టం ఇది. సరే వాడు ఏమన్నట్టంటే అక్కడ వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వచ్చానని చెప్పి ఆహారం పెట్టమని అడగండి అని పంపించాడు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కృష్ణుడు మీ అందరం వచ్చామండి, పిల్లలే కానీ అప్పటికే తెలుసు అందరికీ. ఆహారం పెట్టమని చేత మేము యజ్ఞం చేస్తున్నాం, భగవంతుడు నివేదన చేయకుండా ఎలా పెడతాం పోండి అన్నట్టు వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఏమైందని అంటే అప్పుడు చెప్పేట, వాళ్ళని కాదు వెనక నుంచి వెళ్ళి తల్లులు ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళు పెడతారు ఆహారం అని. సరే వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగారు, ఇలా కృష్ణుడు మీ అందరం వచ్చాము, అమ్మ ఆకలేస్తోంది మాకు పెడతానని. వాటి కోసం తయారు చేసినవన్నీ వాళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళ పెట్టడానికి వచ్చేసట. తీసుకొచ్చాక ఏమన్నాడు, వీళ్ళందరికీ పెట్టమన్నాడు. అక్కడుంది భగవంతుడు అంటే. అంతేగాని కృష్ణుడు తాను తినే లేదు, తాను తినేసినా వాడు డిస్ట్రిబ్యూట్ చేయగలడు, అది వేరే సంగతి. కానీ వీళ్ళందరికీ పెట్టమన్నాడు. మేము ఇంత కష్టపడి కృష్ణుడు వస్తే వాడి పెడదాం అని తెస్తే వీళ్ళందరికీ పెట్టమంటాడు ఏమిటి అనుకున్నారా? ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు అనుకోలేదు, పెట్టేశారు వాళ్ళందరికీ. వాళ్ళు వచ్చిన వాళ్ళు రేర్ ఆపర్చునిటీ. కృష్ణుడు తనంతగా వచ్చి పెట్టమంటే వాడి పెట్టకుండా ఈ పిల్లవధులందరికీ పెట్టేశాం, మరి అసలు పెట్టాల్సింది వాడికి పెట్టకుండా అనుకోలేదు. వాళ్ళందరిలోనూ వాడినే చూశారు, పెట్టేశారు. అప్పుడు సంతోషించాడు. చేసి అప్పుడుదాకా చిన్న పిల్లవాడు ఆడుకునే పిల్లవాడుగా ఉన్నటువంటి వాడు భగవంతుడిగా వాళ్ళని చేసి మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు.